అప్సా ఏటీ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఇది ఆమ్వే కంపెనీ వారి ఉత్పాదన. అయితే ఇది ఒక కీటకనాశిని కాదు, తెగులు నివారణి కాదు, ఎరువు కూడా కాదు. మరి దీని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? దీని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం 100% ఉంది. ఇది ఒక స్ప్రెడర్. ఇది దేనిలో కలిపినా, అంటే నా ఉద్దేశం ఎరువులు కానీ, పెస్టిసైడ్స్ ఆర్ ఫంగిసైడ్స్ కానీ వేటిలో మిక్స్ చేసిన వాటి పనితనాన్ని పూర్తిగా చూపిస్తుంది. అంటే సాధారణంగా మనం స్ప్రే చేసే విధానం ద్వారా మందుని స్ప్రే చేసినట్లయితే అది దాని పనితనంలో కేవలం 50% మాత్రమే పనిచేస్తుంది. కానీ అప్సా ఏటీని కనుక కలిపి స్ప్రే చేస్తే దాని పనితీరు 99% జరిగే విధంగా చేస్తుంది. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని కలిపిన మందుని ఆకుపైన స్ప్రే చేస్తే ఆ మందు ఆకు ఉపరితలం అంతా పూర్తిగా స్ప్రెడ్ అవుతుంది మరియు ఆకు లోపలికి చొచ్చుకొని పోయి మందు ప్రభావాన్ని ఆకులో 3 నుండి 4 రోజులు ఉండే విధంగా చేస్తుంది. దీని అర్థం ఏంటంటే ఇది ఆకు మొత్తాన్ని విషం చేసి కీటకాలను ఎప్పటికప్పుడు ఆకు రసం పీల్చిన వెంటనే చనిపోయే విధంగా చేస్తుంది. అప్సా ఏటీని అన్ని రకాల పురుగు మందులు, రసం పీల్చు కీటక నివారణలు, తెగులు మందులు, న్యూట్రియంట్స్, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ మరియు ఎరువులు మరియు వెడల్పాటి ఆకులు గల కలుపు నివారణ మందులలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అప్సా ఏటీని అన్ని రకాల పంటలు అనగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల తోటలు, దుంపజాతి పంటలు, ఆహార ధాన్యపు పంటలు, పప్పు దినుసు పంటలు, నూనె గింజ పంటలు, వాణిజ్యపు పంటలు, సుగంధ ద్రవ్యపు పంటలు, ఉద్యానవన పంటలపైన ఉపయోగించుకోవచ్చు. దీనిని తడిపెట్టడానికంటే 12 గంటల ముందు నేల అంతా తడిచే విధంగా నేలపైన స్ప్రే చేసి 12 గంటల తర్వాత తడిపెట్టినట్లయితే నీరు భూమి లోపలికి చేరి ఎక్కువ రోజులు నిలిచి ఉంటుంది. పంటని ఎప్పుడూ నిగనిగలాడే విధంగా ఉంచుతుంది. ఈ విధంగా 4 వారాలకు ఒకసారి చేయాలి. అడుగు మందులు అనగా డిఏపి, పొటాషు లాంటి ఎరువులలో కలిపి చల్లితే వాటిని వెంటనే మొక్కలకు తీసుకునే విధంగా భూమిలో కరిగే విధంగా చేస్తుంది. సాధారణంగా వర్షాకాలంలో గాని శీతాకాలంలో గాని మందుని స్ప్రే చేస్తే వర్షానికి లేదా మంచుకి ఆకుపైన పడిన మందు పోతుంది. అదే దీని కనుక కలిపి స్ప్రే చేసుకుంటే వర్షం పడినా మంచు కురిసినా ఆ మందుని ఆకులోనే నిలిచి ఉండే విధంగా చేస్తుంది. అదే వేసవిలో అయితే స్ప్రే చేసిన మందు వెంటనే ఆవిరైపోతుంటుంది. అప్సా ఏటీని కలిపి స్ప్రే చేస్తే ఆవిరి కాకుండా ఆకుల లోపలే ఉండే విధంగా చేస్తుంది.